అసలు మీరు ఈ ఫీల్డ్ కి ఎందుకు రావాలని చెప్పేసి అనుకున్నారు? ఈ ఫీల్డ్ అంటే నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ బేసిక్ గా డాన్సర్ అండి. నేను ఓకే. డాన్స్ చేస్తుండే, హ్మ్. నేను ఈవెంట్స్ చేస్తుండే, తర్వాత లైక్ ఊర్లలో మన మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో హ్మ్. తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రాంలు చేయడం అండి, చాలా ఉన్నాయి. హ్మ్. అన్నిట్లో నేను చేశా. బట్ నాకేమనిపించిందంటే ఎప్పుడు ఇదే చేసుకుంటే ఇక మన లైఫ్ అంతా ఇదేనా అనిపించింది. హ్మ్. సో ఇది కాదు మన లైఫ్. హ్మ్. మనం ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో లాక్డౌన్ పడింది. ఓకే. లాక్డౌన్ పడిన తర్వాత లాక్డౌన్లో ఏం చేయాలో అర్థం కాలే. హ్మ్. అప్పుడు మనకి ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అందరికీ ఐడియా ఉంది. అవును. సో ఒక 3 months ఇంట్లో ఉన్నాము, అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఏదైనా ఒకటి నేర్చుకుందాం అని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకుంటున్నా. హ్మ్. ఎట్లా రాస్తారు ఏంటి అని దాని మీద రీసెర్చ్ చేసిన. హ్మ్. అసలు పాట అంటే ఎట్లా రాస్తారు, ఏంటి అసలు పాట అంటే అని చెప్పేసి నేను లిరిక్స్ రాయడము అట్లా ప్రాక్టీస్ చేస్తూ నాకు అనిపించింది. అంటే ఓకే, ప్రాస కలిస్తే ఓ పాట వస్తుంది, హ్మ్. దానికి ఒక ట్యూన్ ఉండాలి. అవును. లిరిక్ అసలు లిరిక్ అంటే ఏంటో కూడా తెలియదు, అసలు లిరిక్ అంటే ఏంటో తెలియదు, సాహిత్యం అంటే ఏంటో తెలియదు, నాకు పేర్లు హ్మ్. తెలియదు నాకు. ఓకే. నాకు ఈ సొమ్మసిల్లి తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇదంతా. ఓకే. ఆ సొమ్మసిల్లి ఇచ్చింది నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, పాట అంటే ఇది అని. హ్మ్. సో సాహిత్యం అంటే తెలుగు వర్డ్ అని తెలియదు, లిరిక్ అని తెలియదు. హ్మ్. అంటే అలాంటి స్టేజ్ నాది ఆ ఓకే. టైంలో. ఓకే. సో ఏదో నేను రాసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ లాక్డౌన్లో ఏదో పాటలు 4 పాటలు, ఏదో విలేజెస్ పేర్లు హ్మ్. అట్లా పాడుకుంటూ గొప్పదనాన్ని అట్లా వర్ణిస్తూ హ్మ్. అవన్నీ హిట్ అవుతున్నాయి. హ్మ్. టిక్ టాక్ లో రీల్స్ చేస్తూ పెడుతున్నప్పుడు అందరూ బాగా ఆదరణ లభించింది దానికంతా. అవును. సో హ్యాపీ అనిపించింది. సో నేను ఓకే, బాగా చేస్తున్నా, బాగా పాడగలుగుతున్నా, ఆడియన్స్ అంతా సాటిస్ఫై అవుతున్నారు, చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నేను ఆ టైంలో ఒక ఫోక్ సాంగ్ రాసా, డ్యూయట్ సాంగ్. సో అది నేను షాద్ నగర్లో, ఇక్కడ మా దగ్గరనే షాద్ నగర్లో స్టూడియోలో రికార్డ్ చేయించా. సక్సెస్ఫుల్గా అది మేము షూట్ కూడా చేసినాం. నా ఫస్ట్ సాంగ్ అది. దానికి కూరగాయల బాబు అని చెప్పేసి నాకు చాలా 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 ఆపద్ బాంధవుడు అని అనొచ్చు ఆయనని. ఓకే. ఆయన ఆపద్ బాంధవుడు నా నా లైఫ్లో. నా ఫస్ట్ యూట్యూబ్ సాంగ్కి తనే నాకు మనీ కానివ్వండి చాలా రకాలుగా సపోర్ట్ చేసిండు పాపం. ఆ టైంలోనే నాకు 50,000 ఇచ్చిండు ఆయన. పాట చేస్తున్నాను, నాకు డబ్బులు కావాలంటే. ఓకే. ఆయనకి అసలు నా వల్ల ఆయనకు లాభం ఏం లేదు పాపం, నిజం చెప్పాలంటే.